ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. పిల్లలు చూద్దాం. నిజమే, ఆయనకు రాత్రులు నిద్ర రాదు కాబట్టి ఆయన నిద్ర పోనివ్వడు ఎవ్వరిని. అందుకే ఆయన రాత్రులు పాదయాత్ర చేస్తున్నాడు ఎవ్వరూ లేకుండా. ఆయన పాదయాత్రకు ఆయన తెచ్చిపెట్టుకున్నటువంటి కార్యకర్తలే తప్ప ఏ ఒక్కరి నుంచి ఆదరణ లేదు, అభిమానము లేదు. రాత్రి 2 గంటలప్పుడు ఎక్కడైనా రైతు పొలాలలో ఉంటాడా అండి? ఎవరైనా రోడ్లలో ఉంటారా అండి? ఈయన గారి పాదయాత్ర ఇది రోజుకు 10 కిలోమీటర్లు తిరుగుతూ నిస్సత్వ యాత్రగా మారినటువంటి చంద్రబాబుకు రాజశేఖర్ రెడ్డి గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారి ధీరోదాత్త వీరోచిత ప్రజా ప్రస్థానాన్ని చూసి ఈ నక్క వాత పెట్టుకొని పులిలాగా బీరాలు పలుకుతున్నది. ఈ బీరాలు పలుకుతున్నటువంటి నక్క పాదయాత్రను చూసి 200 కిలోమీటర్లకు ఒక ఎమ్మెల్యే చొప్పున రాలిపోతున్నాడు. ఇంకా నీతో కొనసాగలేం, నీతో ఉంటే ప్రజలు మమ్మల్ని చిత్కరించుకుంటారు అని రాజశేఖర్ రెడ్డి గారి సువర్ణయుగ పరిపాలన తెచ్చేటువంటి సత్తా దమ్ము ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయనతో ఉంటేనే భవిష్యత్తు, ఆయనతో కొనసాగుతూ ఉంటేనే ప్రజలకు మేమేదైనా సహాయం చేయగలము అన్నటువంటి నమ్మకంతో ఆయన 200 కిలోమీటర్లు నడవంగానే ఒక ఎమ్మెల్యే అవుట్ అయిపోతాడు. 500 కిలోమీటర్లకు ఒక పైలాన్ నాటుకుంటాడు. ఆ పైలాన్ను చూసి చాలా సంతోషపడతాడు. చివరికి ఆ పైలానే తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా సమాధి రాళ్లుగా మారిపోబోతున్నాయి. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర భారతదేశ రాజకీయాల గతిని తిప్పినటువంటి యాత్ర. 2 సార్లు కేంద్రంలో సోనియా గాంధీకి అధికారాన్ని కట్టబెట్టినటువంటి పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర. ఆయన రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ప్రభుత్వం, ఆయన స్వేదంతో తడిసి ముద్దై వచ్చినటువంటి ప్రభుత్వం, ఆయన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా పాతాళానికి నొక్కుతూ ప్రజా ద్రోహానికి పాల్పడుతూ ఒక్క విద్యుత్తు మీదనే 27,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద నెట్టి ప్రజల గొంతు నొక్కి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా పట్టించుకోకుండా మీరో తరహా పరిపాలన సాగిస్తున్నటువంటి 2వ చంద్రబాబు నాయుడే కిరణ్ కుమార్ రెడ్డి. ఈ 2వ చంద్రబాబు నాయుడు పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజున ప్రజా తిరుగుబాటును చూసి కూడా లెక్క చేయనటువంటి మీ పరిపాలనకు శాశ్వత సమాధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబోతోంది. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో 94వ సంవత్సరం వచ్చినటువంటి 26 సీట్లు కావు కదా, 16 సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు తెలుగు కాంగ్రెస్ కు, ఈ సైకిల్ కాంగ్రెస్ కు కూడా సింగిల్ డిజిట్ లోనే స్థానాలు మిగిలిపోబోతున్నాయి. వీళ్ల విర్రవీగు రాజకీయాలన్నీ ఇక కేవలం కొద్ది నెలలు మాత్రమే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర్ రెడ్డి గారి మీద, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలుతూ తప్పుడు అభియోగాలు మోపి తప్పుడు కేసులు వేసి సిబిఐని పావుగా ఉపయోగించి ఆయన్ను జైల్లో పెట్టి 10 నెలలైనని అయిందని సంబరపడితే ఆ సంబరాలు మీకు ఇంకా కొద్ది కాలమే. ఆ తర్వాతంతా కూడా మీరు చింతిస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ ఇళ్లల్లో పార్టీలకు తాళాలు వేసేసి ఇంటిలో కూర్చొని ఏడ్చుకోవాల్సిందే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనని హెచ్చరిస్తూ
భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని, భవిష్యత్తు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సాధించగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమేనని, ఇందులో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆటంకాలు కల్పించాలని ప్రయత్నం చేసినా ఆనాడున